నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్న డాక్టర్ లక్ష్మణ్. తెలంగాణలో 10 లోక్సభ సీట్లు 30% ఓట్లు లక్ష్యమన్న నేత. ఎన్నికల మేనిఫెస్టో అమలులో వైసీపీ ఫెయిల్ అయిందన్న జీవి. ఏపీలో మద్యం ఏరులే పారుతోందని టీడీపీ నేత విమర్శ. తిరుపతిలో భక్తుల కోసం నూతన సత్రాలు. భూమి పూజ చేసిన టీటీడీ చైర్మన్ భూమన. న్యాయ విభాగంలో బలహీన వర్గాల పట్ల వివక్ష. ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలన్న ఫోరం. దొంగల ముఠాను అరెస్టు చేసిన షాద్ నగర్ పోలీసులు. లారీలను ఆపి దోపిడీలు చేస్తున్న అన్వర్, సోహైల్. లోక్సభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్. నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో 10 లోక్సభ స్థానాలు 30% ఓట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అని, కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టే యత్నం చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ రంగు ఇప్పటికే తేలిపోయిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు లక్ష్మణ్ సూచించారు. అందుకనే ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా కూడా ఈ పార్టీకే సమాయత్తమైంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు మొన్న ఢిల్లీలో 2 రోజుల జాతీయ పదాధికారుల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్, ఒక కార్యాచరణ ప్రణాళిక, 100 days టార్గెట్, 100 రోజుల ప్రణాళిక. నిన్న అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్, తెలంగాణకు రావడము, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 ఎంపీలు 30% ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కార్యకర్తలు పల్లె పల్లెకు, వాడ వాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా, మోదీ గారి యొక్క పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు, ఒక పార్టీ కనుమరుగే పార్టీ, 2 పార్టీ సమీప భవిష్యత్తులు, వాళ్ళు కాకుండా రేపైనా ఇష్టాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ. తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. విజన్ భువనగిరి పార్లమెంట్ పేరుతో భువనగిరి శివారులో జరిగిన కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని రామచంద్రరావు అన్నారు. ప్రజలకు బీజేపీ పట్ల విశ్వాసం ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు. అలాంటి తప్పిదం మళ్లీ జరగకుండా పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించామని రామచంద్రరావు అన్నారు. భువనగిరి పార్లమెంటరీ స్థానంతో పాటు మిగిలిన సీట్లు కూడా గెలుస్తామన్నారు. విజన్ భువనగిరి అనేటటువంటి ఒక కార్యక్రమము జిల్లా అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా కప్పర ప్రసాద్ గారు దాన్ని అధ్యక్షుడు వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించారు. రేపు భారతీయ జనతా పార్టీకు మనం ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మనము భువనగిరి నుంచి మద్దతు పలకాలే కేంద్రంలో అనేటటువంటి ఆలోచనతో ఈ సభకు చాలామంది భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మేధావులు రావడం జరిగింది. ఈ మేధావులందరూ కూడా ఈరోజు చాలామంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు. నిజంగా ఈరోజు భారతదేశము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో సురక్షితంగా, అదేవిధంగా అభివృద్ధి బాటలో నడుస్తున్న విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఉంది, రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరితో పాటు తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టో అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలో ఆయన మాట్లాడుతూ ఏపీలో మద్యం ఏరులే పారుతోందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్కు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారని జీవి ఆంజనేయులు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం 17% కూడా అమలు చేయలేకపోయారు.
మేనిఫెస్టో అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కారణం రాజధాని నిర్మాణం అన్నారు. ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, బాగా అభివృద్ధి చేస్తా అన్నాడు. రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ 3 రాజధానుల పేరు చెప్పి ఒక్క రాజధానిలో కూడా ఒక ఇటుక పెట్టకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మద్యపాన నిషేధం చేయకపోగా భారీగా మద్యం రేట్లు పెంచి సొంత ఫ్యాక్టరీల్లో తయారు చేయించి బినామీ కంపెనీల్లో తయారు చేయించి నాసి రకం బ్రాందీ విస్కీలు అమ్మించి 15 సంవత్సరాల మద్యం మీద వచ్చే ఆదాయం కూడా తాకట్టు పెట్టి లోన్లు అప్పులు తీసుకొచ్చినటువంటి గనుడు ఈయన. మద్యపాన నిషేధం చేసేది జగన్మోహన్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా? మద్యపాన నిషేధం చేస్తానని 15 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలండి? మాట తప్పి మడం తిప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్ వ్యాఖ్యలకు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్కు ఉందా అని కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ప్రశ్నించారు. కోట్ల రూపాయల అప్పులపై ప్రశ్నిస్తే ఈ రోజు వరకు సమాధానం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో చెంచల్గూడ జైలుకు పంపడం ఖాయమని పంతం నానాజీ వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన దరిద్రుడు పుత్రుడు, దరిద్ర పుత్రుడు ఎవరికి? రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి ఒక దరిద్ర పుత్రుడు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి వాడు మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, సైకో మాజీ కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ ఎలా నడిచాడు, పవన్ కళ్యాణ్ దీని బదులు శుభ్రంగా నువ్వు ఆంజనేయ దండకు చదువుకున్నావు అనుకో, లక్ష్మీ దండకు లక్ష్మి వస్తుంది, ఆంజనేయ దండకు ధైర్యం వస్తుంది, సుబ్రహ్మణ్యం దండకు వస్తుంది, ఇంకో పుణ్యం వస్తుంది. ఆ దండకాలు ఏమైనా చదువుకో అంతే తప్ప ఏ ఊరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్, అదే మాట తెలుసుకొని. ఇప్పుడు 10 ప్రెస్ మీట్లు ఉంటాయి, 10 ప్రెస్ మీట్లలోనే ఈ 3 ముక్కలే మాట్లాడతాడు. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మిథున్ రెడ్డి ఇంటి ముందు చింతలపూడి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. రావాలి జగన్, కావాలి ఎలీజా అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికే ఎలీజాను అమలాపురం ఎంపీ స్థానానికి వెళ్లాలని అధిష్టానం సూచించింది. దీంతో ఎలీజా అనుచరులు మిథున్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. తిరుపతిలో డిఆర్ మహల్ రోడ్ గోవిందరాజస్వామి 2, 3 టీటీడీ శస్త్రాల స్థానంలో కొత్తగా యాత్రికుల వసతి సముదాయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. అచ్యుతం శ్రీపథం పేరుతో అత్యాధునిక యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అచ్యుతం నిర్మాణానికి 209 కోట్లు, శ్రీపథాన్ని 209 కోట్లతో నిర్మిస్తున్నట్లు భూమన్ చెప్పారు. 3 ఏళ్లలో ఈ వసతి సముదాయం నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఈ వసతి సముదాయం భక్తులకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాల కాలంగా అనేక వసతి సముదాయాలని నిర్మించేటువంటి సాంప్రదాయమే కాకుండా తద్వారా భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలిగించకుండా అనేక వసతి సముదాయాలను నిర్మించింది. ఇక్కడ ఉన్నటువంటి 2, 3వ సత్రాలు దాదాపు 70 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడ్డటువంటివి. గతంలో నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మొదటి సత్రము, ఈ 2 సత్రాలు ఒకే సందర్భంలో ఒకే సంవత్సరం కట్టబడ్డటువంటివి. దాని స్థానంలో అధునాతనమైనటువంటి విష్ణు నివాస్. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా కృషి చేస్తానని టాస్క్ ఫోర్స్ ఏఎస్పీ పి శ్రీనివాస్ చెప్పారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎర్రచందనాన్ని కాపాడతామని అన్నారు. చిత్తూరు జిల్లా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కాకినాడ అదనపు ఎస్పీగా పనిచేస్తూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పదోన్నతిపై శ్రీనివాస్ వచ్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు కూంబింగ్ ఆపరేషన్లు పెంచుతామని, సాంకేతికతను ఉపయోగించుకుంటామని అన్నారు. ఇంటర్ స్టేట్ ఆపరేషన్లు, ఇతర శాఖల సహకారంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని శ్రీనివాస్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేరాలు తగ్గాయని జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ అన్నారు. ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో పలు ఫిర్యాదులను పరిష్కరించామని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లాకు సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. మహిళలపై వేధింపులు, ఫోక్సో కేసులను వేగంగా పరిష్కరించినట్లు శ్రీధర్ చెప్పారు. సైబర్ నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని అన్నారు. అయితే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో సీఎం విపక్ష నేతల సమావేశాలు జరిగినా శాంతి భద్రతలకు ఇబ్బంది కలగలేదన్నారు. కార్యక్రమాలను ఒకసారి బేరీజ్ వేసుకుని రాబోయే సంవత్సరానికి ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు కావచ్చు, ఏ అంశాల్లో మనం ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉందనే ఉద్దేశంతో ఒక విధమైనటువంటి రివ్యూని చేసుకోవడం జరిగింది నిన్న జిల్లా పోలీసు అధికారులందరితో. దీనికి సంబంధించి ఈరోజు మా అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, అదేవిధంగా 3 సబ్ డివిజన్ల డిఎస్పీలు, డిఎస్పీ అమలాపురం, అదేవిధంగా డిఎస్పీ కొత్తపేట రమణ గారు, అదేవిధంగా డిఎస్పీ రామచంద్రపురం టిఎస్ఆర్ కే ప్రసాద్ గారు, వీళ్ళందరితో కూడా మీ అందరితో, మీ మీడియా మిత్రులందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేరదీనికి సంబంధించిన విషయానికి వస్తే 2022వ సంవత్సరంలో 7,981 ఎఫ్ఐఆర్లు నమోదైంది. 2023వ సంవత్సరం చిత్తూరు జిల్లాలో కనీస వేతనాలు పెంచాలంటూ వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. తమకు జీతాలు పెంచాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. న్యాయం జరిగేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని వాలంటీర్లు తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి, మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము. కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి 700 పైగానే దాటుతూ ఉంది. కానీ మేము కష్టపడి డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నాము. ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము. కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు. జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము. కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే ఫలితం అందలేదు. దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము నవరత్నాలు మాత్రమే కాదండి, చాలా వర్క్స్, మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము. కానీ మా కష్టానికి తగిన ఫలితం. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని అనకాపల్లి జిల్లా మాడుగులలో అంగన్వాడీలు డిమాండ్ చేశారు. సీఎం జగన్ చిత్రపటానికి పూలమాల వేసి వారు శవయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. చీడికాడ మండలంలో భారీ ర్యాలీ చేపట్టి సీఎం జగన్ చిత్రపటానికి పూలమాల వేసి శవయాత్ర నిర్వహించారు. మాటిచ్చిన జగన్ మాట తప్పి తమ నెత్తిన టోపీ పెట్టారనే నినాదంతో ర్యాలీ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. చింతా ప్రతాపరెడ్డి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు. దీక్షలో ఉన్న భీమవరం అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి ఆకివీడు పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో సీఎం జగన్ సభ నేపథ్యంలో అంగన్వాడీలను అరెస్టు చేశారు. భీమవరంలో అరెస్టైన అంగన్వాడీలకు ఆకివీడిలో అంగన్వాడీలు మద్దతుగా దీక్షా శిబిరం పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లారు. సీఎం జగన్ తమ సమస్యలు పరిష్కరించకుండా అరెస్టు చేయడం దారుణమని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు 18 రోజుల నుండి సమ్మె చేస్తున్నారని, సమ్మె చేస్తున్న 3 అంగన్వాడీలు చనిపోయారని, అందుకు జగన్ బాధ్యత తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు గుణపాఠం చెప్తామన్నారు. కోరుతూ ఈ రోజుకి 18వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు సీఎం గారు అంగన్వాడీ ఆడకూతులకి ఇచ్చినటువంటి మరి పెద్ద బిరుదేదంటే ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర అరెస్టులు చేసి, సెంట్రల్ దగ్గర అరెస్టులు చేసి
ఈ రోజున చాలా దౌర్జన్యంగా దుర్మార్గంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇదేనా మీరు అక్క చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి మర్యాద అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేమే గొంతెమ్మ కోరికలు కోరలేదే, కనీస వేతనం అడిగాం. నువ్వే ఇచ్చా వాగ్దానం, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతానని. ఈరోజు పెరిగిన ధరలతోటి చాలని వేతనాలతోటి మేము ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించండి. మరి ఈ రోజున రాష్ట్రంలో దేశంలో పెట్టుబడిదారులు వ్యాపారాలు పెడితే వేల కోట్లు మరి రుణాలు రద్దు చేస్తున్నారు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంగన్వాడీ వాళ్ళు పిల్లలకి రేపటి భావి పౌరులకి ఆరోగ్యవంతంగా తయారు చేయడం కోసం వాళ్ళకి అనేక సేవలు చేస్తున్నారు. మధ్యతరగతి కింది స్థాయి వర్కర్స్కి అయితే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చూసుకుంటే వాళ్ళు వెళ్ళి పనులు చేసుకుని వాళ్ళ జీవనాధారం కల్పించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకి సీఎం గారు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటలేదు. ఇలాంటి మొండి వైఖరి కాకుండా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసులు, అన్ని ఆఫీసులు కూడా లాస్ట్గా సీఎం ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. లాఠీలకి తోటాలకి జడే జనం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. జిల్లా కేంద్రం భీమవరంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా అంగన్వాడీ వర్కర్లను అరెస్టు చేయడానికి నిరసనగా నర్సాపురంలో అంగన్వాడీ వర్కర్లు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అంగన్వాడీ వర్కర్ల రాస్తారోకోతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంగన్వాడీ వర్కర్లు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కార్మికులను ఉద్యోగులను అక్కడ అరెస్టు చేయడాన్ని, దేవాలయంలో అంగన్వాడీలు అరెస్టు చేయడాన్ని, దేవాలయంలో అంగన్వాడీ అక్కడ అరెస్టులను. గుంటూరు జిల్లా తెనాలి ప్రముఖులు గోగినేని హరిప్రసాదరావు వర్ధంతి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, గోగినేని ఉమా హాజరయ్యారు. తొలుత హరిప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్ పేరు మీద పేద విద్యార్థులకు ధూళిపాళ నరేంద్ర స్కాలర్షిప్లు అందించారు. న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తికి ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్స్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వం నామమాత్రంగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా నియమించిందని మాజీ న్యాయమూర్తి ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ, ఫోరం ప్రతినిధులు గాలి వినోద్, భీమరావు అన్నారు. న్యాయ విభాగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు వివక్షకు గురవుతున్నారన్నారు. ప్రజాపాలన అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ సైతం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు పంపిన జాబితాలో బలహీన వర్గాలకు చెందిన వారి పేర్లు లేకపోవడం అన్యాయమన్నారు. చాలా స్పష్టంగా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఇవాళ 52% మన జనాభా కలిగిన బీసీలు కానీ, మహిళలు కానీ, అలాగే 22% మన ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ఇవాళ ఆ శాఖ నిర్ణయం తీసుకొని మొత్తం సుప్రీంకోర్టుతో సహా ఇవాళ అన్ని హైకోర్టులో కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానీ మొత్తం హైకోర్టులలో ప్రధానంగా ఇక్కడ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో కేవలము వెలమ అధికారంలో వస్తే వెలమ, రెడ్డి అధికారంలోకి వస్తే రెడ్డి, వాళ్ళ వర్గాలు మాత్రమే ఇవాళ నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రవర్ణాలకు మాత్రమే 7% అగ్రవర్ణాలే పూర్తిగా ఇలా ఆధిపత్యం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇవాళ 42 పూర్తి జడ్జెస్ ఉంటే తెలంగాణ హైకోర్టులో 25 ఖాళీలు ఉన్నాయి. ఈ 25 ఖాళీలకు ఇప్పుడు 4 పేర్లు పంపడం జరిగింది. 4లో 3 అగ్రవర్ణాలు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం ఏ విధంగా అంటే జడ్జిల అపాయింట్మెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలను కన్సిడర్ చేయట్లేదు. ప్యానల్ పంపించేటప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలను పరిగణన తీసుకోవాలి. ఆ ప్యానల్ సుప్రీంకోర్టుకు పంపించాలి కనీసం. అలా చేయట్లేదు. ఇప్పుడు 4 పేర్లు పంపించారు కదా, దాంట్లో 4లో ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వంలో హైకోర్టులో 226 పోస్టులు ఉన్నాయి లా ఆఫీసర్స్. లా ఆఫీసర్స్ అంటే అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లీడర్స్, స్టాండింగ్ కౌన్సిల్స్,
అడిషనల్ ఏజీపీస్ అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్స్ ఇలా 226 పోస్టులలో కూడా మాకు సముచిత స్థానం కావాలని మా అకార్డింగ్ టు పాపులేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా. జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు. షాద్నగర్ సమీపంలో ఇటీవల లోడుతో వెళ్తున్న లారీలను ఆపి నిందితులు 50,000 రూపాయలు దోచుకున్న కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్వర్, సోహైల్ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనంపై రాత్రి సమయంలో జాతీయ రహదారులపై వారు తిరుగుతూ అనువుగా ఉన్న వాహనాలను ఆపి పోలీసులను బెదిరించి డబ్బు దోచుకుంటున్నారని దర్యాప్తులో తేలింది. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్లు షాద్నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము పోలీసులమని చెప్పి మేము చెక్ చేస్తామని చెప్పి క్యాబిన్లు చెక్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర సుమారు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు ఈ విధంగా వాళ్ళు రాబరీ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇప్పటి వరకు సుమారు మన దగ్గర అయిన కేసుతో పాటు మొత్తం టోటల్ 10 కేసులు ఇన్వాల్వ్ అయినారు. శంషాబాద్ పోలీసులో 2, వితిన్ 24 అవర్స్లో కస్టడీ రిమాండ్ చేయాలి కాబట్టి టైమింగ్ వాళ్ళని ఇంటరాక్ట్ చేసి ఆ 10 కేసులు రివీల్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీ నుంచి మళ్ళీ వీళ్ళను మిగతా రిమైనింగ్ అక్యూజ్లను అరెస్ట్ చేయడంతో పాటు మిగతా కేసులు కూడా మేము రివీల్ చేసేటట్టు మేము వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకొని ఆ కేసెస్ కూడా కన్ఫ్యూస్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు పోలీస్ కస్టడీ. బాపట్ల జిల్లా కోలాలపూడిలో భారీ కొండ చిలువ సంచారం కలకలం రేపింది. కొండ పక్కనే ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన కాలనీలో కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే కొండ చిలువ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. గంటల పాటు శ్రమించి కొండ చిలువను బంధించి అడవిలో వదిలిపెట్టేందుకు తీసుకువెళ్లారు. అనుమతులు లేకుండా గ్రామ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండను తవ్వటం వల్లే అక్కడ తిరిగే జంతువులు, పాములు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని ప్రజలు ఆరోపించారు. కొండను తవ్వేందుకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. గాలి నాగేశ్వరరావు, మాది కోలాలపూడి గ్రామం, మార్టూరు మండలం, బాపట్ల జిల్లా. మా ఊర్లో సర్వే నెంబర్ 360లో ఒక పెద్ద కొండ ఉందండి. ఈ కొండ మీద ఆధారపడి రకరకాల పశువులు, పక్షులు, జంతు జాతులు, గొర్రెల వాళ్ళు, మేకల వాళ్ళు రకరకాలుగా ఆధారపడి ఉన్నారు. రకరకాల జంతు జాతులు కూడా, అటవీ ప్రాంతానికి సంబంధించిన జంతు జాతులు కూడా వీటిల్లో ఉన్నాయి. దానిలో భాగంగా మొన్న వీళ్ళు ఏదైతే మైనింగ్ చేస్తానికి ఇక్కడికి వచ్చారో ఈ మైనింగ్ చేసే వాళ్ళంతా కూడా మాకు లైసెన్సులు ఉన్నాయంటారు కొంతమంది. వాళ్ళకేమో ఒక చోట లైసెన్స్ ఇస్తే మరో చోట తవ్వుతున్నట్టున్నారు. ఇప్పుడు అక్కడ మైనింగ్ ఇవ్వని చోట ఇప్పుడు అక్కడ తవ్వారండి. మళ్ళీ అక్కడ అడ్డు కట్టేసేసి ఫెన్షన్ లాగేసేసి ఇక్కడికి వచ్చి ఈ క్రేన్ ఎక్కడ పెట్టారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాయో పట్టించుకోలేదో కూడా మనకు అర్థం అయి సావట్లేదు. అది ఈ మైనింగ్ వాహనాలు తగిలి యాక్సిడెంట్ అయ్యి కొన్ని గొర్రెలు చనిపోయినాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలం కురవగడ్డ గ్రామ సమీపంలో పంట పొలాలపై 13 ఏనుగులు దాడి చేశాయి. మామిడి, మొక్కజొన్న, టమోటా పంటలను తిన్నంత తిని మిగతా పంటలను తొక్కి నాశనం చేశాయి. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు నెల రోజులుగా పంట పొలాలపై దాడులు చేస్తూ రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.